యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము. అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసికొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్మును బ్రతుకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకే కాని, సమాధాన బలులను దానిమీద అర్పించుటకే కాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా. యెహోవాయందు మీకు పాలేదియూ లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారగునట్లు చెయ్యుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులనర్పించుటకైనను బలినర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములోనూ బలుల విషయములోనూ సమాధాన బలుల విషయములోనూ మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవాయందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికి నీ మధ్య సాక్షి అయ్యుండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే కాని మా తరముల వారితోనే కాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. దహన బలి అర్పించుటకు కాదు, బలి అర్పించుటకు కాదు కాని మాకును మీకును మధ్య సాక్షి అయ్యుండుటకేయని చెప్పుదుమని అనుకొంటిమి. ఆయన మందిరమునెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఫినెహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ, మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చెయ్యలేదు కనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించియున్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండియు గాదీయుల యొద్ద నుండియు ఇశ్రాయేలీయుల యొద్ద నుండియు తిరిగివచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చెయ్యుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి.